సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టి వాహనాల పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న 3 బెల్ట్ షాపులపై కేసు నమోదు చేసి సుమారు 20 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఏసీపీ సదానందం యువత గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. అన్ని కూడా మన కోసమే ప్రతి ఒక్క వాడిపైన పోక్సో కేసు అనేది చేయడం జరుగుతూ ఉంది. ఈక్వల్ టు మర్డర్ చేస్తే ఎట్లాంటి పనిష్మెంట్స్ ఉంటాయో దానికి కూడా తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉంటాయి, తొందరగా జడ్జిమెంట్ ఇచ్చి జైలుకి అనేది పంపడం జరుగుతూ ఉంటుంది. ఓన్లీ అది అమ్మాయిలకే కాదు, అబ్బాయిల సరే మన అబ్బాయిల పరిస్థితి ఏంది మేడం అని అంటే, ఒక అబ్బాయి 18-19 సంవత్సరాలు తెలుసు దాంట్లో కొన్ని అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఈ దొంగతనాలు అనేది దరిదాపులో కూడా మీరు రానియద్దు. అలాంటి దొంగతనాలు ఎవరైనా చేసినట్లని మీరు నోటీస్కి వచ్చినా కానీ మాకు ఇంటిమేట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు వాటిని ప్రోత్సహించొద్దు. ప్రోత్సహిస్తే ఏమైందంటే ఒక్కసారి రికార్డు పోలీస్ స్టేషన్లో బిల్డప్ అయిందంటే లైఫ్ మొత్తం పాడైపోతుంది. అందుకని చెప్పి మీరు మీ వ్యాపారాలు చేసుకోండి, కానీ ఇలాంటి అనుమానాస్పదమైన వ్యక్తి ఎవరైనా మీ దగ్గరికి వచ్చినట్లయితే వారి గురించి కూడా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంటుంది. మీరు కంపల్సరీ వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. అలాంటి దగ్గర రానియద్దు. తర్వాత పోలీసు కూడా ఇన్ఫార్మ్ చేయాలి. నువ్వు షేర్ చేసినా అంటే ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయాన్ని కానీ అవమానించే విధంగా, హేళన చేసే విధంగా, లేదా కించపరిచే విధంగా ఏమన్నా షేర్ చేసినట్లయితే వాళ్ళ మీద కేసులు అవుతాయి. అందుకని చెప్పి ఎవరైనా కానీ సెల్ ఫోన్ యూజ్ చేయాలి, మంచికి యూజ్ చేయాలి తప్ప చెడుకు యూజ్ చేయొద్దు. తర్వాత రెండవది ఏంటంటే ఈ గంజాయి అనేది ఈ మధ్యలో బాగా వస్తుంది. గంజాయి అనేది బాగా సేవిస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ మధ్యలో ఉన్నట్లయితే మీరే చెప్పాలి మాకు. వాళ్ళని మేము శిక్షించే వాళ్ళను సంస్కరిస్తాం. అంటే డిహైడ్రేషన్ సెంటర్ పంపించి వాళ్ళకి అలవాటు మానిపించి మళ్ళీ తీసుకొచ్చి మీకు అప్పచెప్తాం. కాబట్టి అలాంటి గంజాయి చేసినోడు ఏంటంటే గంజాయి తాగుడు అలవాటు అయిన తర్వాత దొరకకపోతే ఉన్మాదిలాగా ప్రవర్తిస్తాడు. ఆ ఉన్మాదిలా ప్రవర్తించి వాడు ఏ నేరం చేస్తాడో వాడికే తెలియదు. అందుకని చెప్పి అలాంటి వాళ్ళు ఎవరైనా మీ మధ్య ఉన్నట్లయితే వాళ్ళని కూడా మీరు మాకు నోటీస్కి తీసుకురావాలి. తీసుకొస్తే మేము వాళ్ళని కూడా